సో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్లో మనకి మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ అనేది కీలకమైంది. మన సక్సెస్ని డిసైడ్ చేసేది. ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి మనకి రిటర్న్లో వచ్చే మార్కులే మనకి సక్సెస్ని డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట. సో మరి ఈ ఆన్సర్ రైటింగ్ విషయంలో రైటింగ్ ప్రాక్టీస్కి మీరు రెడీగా ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎలాంటి టిప్స్ ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయితే మీ ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ రైటింగ్లో ప్రధానంగా మనకు ఉండేటటువంటిది కాంపోనెంట్స్ ఏంటంటే మూడు ఉంటాయి. లైక్ సబ్జెక్ట్ ఒకటి, అంటే క్వాలిటీ ఆఫ్ ద సబ్జెక్టు, రెండోదేమో ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ స్పీడ్ రైటింగ్. ఈ మూడు కలిస్తేనే ప్రాపర్గా మనకు ఆన్సర్ రైటింగ్ వచ్చినట్టు లెక్క. సో ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవ్రీ టాపిక్ ఇన్ ద సిలబస్, ఎవ్రీ యూనిట్ 30-50 పేజెస్ ఉంటుంది. అంటే మినిమం ఆ స్థాయిలో చదవాలి. కనీసం తక్కువలో తక్కువ మినిమం క్వాంటిటీ, మినిమం క్వాలిటీతో ఉన్నటువంటి మన దగ్గర మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ని బేసిక్స్గా తోటి చదవాలన్నమాట. ప్రతి టాపిక్ని చదవాలి. అంటే మన దగ్గర సపోజ్ 5 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 2 నుంచి 6 వరకు జర్నలిసే పక్కన పెడితే. సో ఈ 5 పేపర్స్లో ఒక్కొక్క దాంట్లో 3 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం 15 సెక్షన్లు ఉన్నాయి. 15 సెక్షన్లో మళ్ళీ ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి 5 యూనిట్లు ఉన్నాయి. అంటే టోటల్గా 75 యూనిట్లు ఉన్నాయి. ఈ 75 యూనిట్స్ చదవాలి. మళ్ళీ ప్రతి యూనిట్‌కి సంబంధించి యావరేజ్‌న 7-8 టాపిక్స్ ఉంటాయి. అంటే యావరేజ్‌న ఒక 10 టాపిక్స్ అనుకోండి. అంటే మొత్తం మీద 750 టాపిక్స్ ఉంటాయి. అందులో సబ్ టాపిక్స్ ఇంకో 250 రౌండ్ ఫిగర్ వేసుకుంటే 1000 టాపిక్స్ మీరు 90 రోజుల్లో చదవాలి. మినిమమ్ క్వాంటిటీ అంటే ఈ సపోజ్ ఒక్కొక్క యూనిట్‌కి యావరేజ్‌న ఒక 40 పేజీలు వేసుకుందాం. 30-50 పేజెస్ అనంటే మధ్యస్థంగా ఒక మీన్ నంబర్ తీసుకొని 40 అనుకుందాం. సో 40 × 75 తీసుకుంటే ఆల్మోస్ట్ 3000 పేజెస్ చదవాలి. అంటే ఏంటి, ఈ 3000 పేజెస్ డివైడెడ్ బై 90 చేస్తే 33 రోజుకి 33 పేజీలు బట్టి పట్టాలి. సో ఇది మీరు మీ ముందున్నటువంటి టాస్క్. కనీసం ప్రతిరోజు 33 పేజీలు, 34 పేజీలు మీరు చదివేస్తూ ఉండాలి. మినిమం క్వాంటిటీతో మెయింటైన్ చేస్తూ కనీసం క్వాలిటీ, నార్మల్ క్వాలిటీ ఆన్సర్‌లో ఉండేటట్టుగా చూసుకుంటూ. ఇవి ఈ 3000 పేజీలు చదవాలి. వాటిని గుర్తుపెట్టుకోవాలి, రివైజ్ చేయాలి, రీప్రొడ్యూస్ చేయాలి. ఈ R4 అంటే రీడ్, రిమెంబర్, రివైజ్ అండ్ రీప్రొడ్యూస్. ఈ 4 జరిగితే అప్పుడు మీకు మీ సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చినట్లు లెక్క. ఇక ఈ నేపథ్యంలో హిట్ 3 హిట్ అయినటువంటి నేపథ్యంలో వీఆర్ ఇనిషియేటింగ్ హిట్ 4 అనే ప్రోగ్రామ్ మళ్ళీ జూలై 21 నుంచి 2024 ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ హిట్ 4 అంటే హై ఇంపాక్ట్ థీమ్స్ సీజన్ 4. సీజన్ 3 ఈ వారమే మొదలైంది. మొన్న మండే రోజు మొదలైంది. సో అంటే 15th రోజు మొదలైంది. కాబట్టి చాలామంది ఇంకా ఎక్కువ అడ్మిషన్లు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరొక బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. హిట్ 4 సీజన్ 4. దీనికి సంబంధించిన స్ట్రాటజీ క్లాసు 21 జూలై 2024 రోజున ఉంటుంది. 8 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్. క్లాస్ రూమ్ ఎక్కడంటే బిసైడ్ సంజయ్ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఆన్‌లైన్‌లో జూమ్‌లో ఇస్తాం. అండ్ క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ టు రిజిస్టర్. మీరు మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా కాల్ చేయక్కర్లేదు. జస్ట్ మీ డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఆ జూమ్ లింక్ కూడా పొందొచ్చు. సో రెండో రిక్వైర్మెంట్ ప్రెజెంటేషన్, థింకింగ్, ఆర్గనైజింగ్ అండ్ రైటింగ్. ఈ 3 అన్నమాట. ప్రెజెంటేషన్ అంటే ఈ 3. అంటే మనం చదువుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటున్న తర్వాత దాన్ని ఒక క్వెషన్ చదువుతాం. క్వెషన్ చదివినప్పుడు ఆ క్వెషన్‌కి అనుగుణంగా మనకున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా దాన్ని ఆలోచించుకోగలగాలి. ఆలోచించిన తర్వాత ఆ ఆన్సర్‌ని ఆ క్వెషన్‌కి అనుగుణంగా ఆర్గనైజ్ చేయాలి. అంటే ఇంట్రడక్షన్‌లో ఏముండాలి, బాడీలో ఏముండాలి, ఫస్ట్ పాయింట్ ఏముండాలి, సెకండ్ పాయింట్ ఏముండాలి, కంక్లూజన్‌లో ఏముండాలి. ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇవన్నీ అందరూ చెప్పేది. ఆ తర్వాత రైటింగ్ అంటాం. ఎప్పుడు చెప్పే మాటలు ఇవన్నీ. తర్వాత స్పీడ్ రైటింగ్ ఉండాలి. అంటే మనకి 30 మినిట్స్ క్వెషన్ పేపర్ చదవడానికే అయిపోతుంది. ఎందుకంటే క్వెషన్ పేపర్‌లో 30 క్వెషన్స్ ఉంటాయి. మొత్తం 15 క్వెషన్స్ ఉంటాయి. 15 క్వెషన్స్‌లో 1A, 1B, ఏ ఆర్ బి అని ఉంటుంది, 2A ఆర్ బి అని ఉంటుంది, 3A ఆర్ బి అని ఉంటుంది. ఇట్లా మనకి మొత్తం 15 క్వెషన్‌లు
ఇంటూ 2 ఉంటాయన్నమాట. మొత్తం అంటే ఒక్కొక్క ప్రశ్నని చదవడానికి మనకి 30 మినిట్స్ అక్కడే అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఈ 2 క్వెషన్‌లో ఏది రాయాలి? అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా ఉండాలి? మెంటల్ మ్యాప్ ఎలా తయారు చేసుకోవాలి? దీనికో 30 నిమిషాలు పోతుంది. అంటే క్వెషన్ పేపర్ చదవడానికి, ఆలోచించడానికే మనకి 1 అవర్ పోయింది. ఇక 120 మినిట్స్ మిగిలింది ఆన్సర్స్ యాక్చువల్‌గా రాయడానికి. అండ్ ఈ 120 మినిట్స్‌ని డివైడెడ్ బై 15 అంటే 8 మినిట్స్ ఎఫెక్టివ్ టైమ్ టు ఆన్సర్ ఈచ్ క్వెషన్. అంటే ప్రతి ప్రశ్నకి మనం ఆన్సర్ రాయడానికి ఎఫెక్టివ్‌గా మనకున్నటువంటి టైము 8 నిమిషాలు మాత్రమే. ఒక్కొక్క క్వెషన్‌కి 8 నిమిషాలు మాత్రమే. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనం జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో, జనరల్ ఎస్సే ఎగ్జాంపుల్ చెప్పే ముందు వి ఆర్ స్టార్టింగ్ ఎ జనరల్ ఎస్సే క్లాసెస్. ఎవ్రీ సాటర్‌డే, సండే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో 40 ఎస్సేస్ ఉంటాయి. ఆన్‌లైన్, క్లాస్ రూమ్, హైబ్రిడ్ మోడల్‌లో వెళ్తాయి. అండ్ ఇది 20థ్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఎవ్రీ సాటర్‌డే, సండే 8-12:30 ఉంటుంది. సో, ఒక 6 వారాల్లో మొత్తం మీద ఒక 40 ఎస్సేస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాస్ రూము వికాస్ బుక్స్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ అశోక్ నగర్. సో, ఈ జనరల్ ఎస్సేకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ మధ్యన మనకి తెలంగాణలో ఈ డ్రగ్స్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా విపరీతంగా నడుస్తున్నాయి. ఇంటాక్సికెంట్ డ్రగ్ మినాస్ అంటే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఇష్యూ. సో, ఈ కాంటెక్స్ట్‌లో మరి దీని గురించి ఈ ఇంటాక్సికెంట్ డ్రగ్స్‌కి సంబంధించి ఒక జర్నల్ ఎస్సే ఇచ్చాడు. సోషల్ ఇష్యూస్ లాంటిది వాటిలో భాగంగా ఇచ్చాడనుకుందాం. సో, దీనికి ఆన్సర్ ఎలా రాయాలి? ఇప్పుడు సపోజ్ ఈ క్వెషన్‌లో ఇప్పటిదాకా మీరు ఆల్మోస్ట్ 10, 15 నిమిషాలు ఈ వీడియో చూసుంటారు. ఇంకో 10 నిమిషాల పాటు ఈ వీడియో ఉంటుంది. మీరు చివరి వరకు హ్యాంగ్ అయ్యారంటే మీకు ఆ కమిట్మెంట్ ఉన్నట్లు లెక్క. హ్యాంగ్ కాలేకుండా మీరు మధ్యలోనే ఆపేసారంటే వెళ్ళిపోయినోళ్ళు వెళ్ళిపోతారు. వచ్చేవాళ్ళు వస్తారు. అంటే ఎవరైతే చివరి దాకా లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటారో మధ్యలో డ్రాప్ అయిపోరు. ఆళ్ళు చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. సో, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ బిల్డింగ్. ఈ సబ్జెక్ట్ బిల్డింగ్ ఎలా ఉండాలి? ఇంటాక్సికెంట్ డ్రగ్ మినాస్ అనే అంశం మీద ఒక ఎస్సే ఇచ్చారనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? అసలు ఇంటాక్సికేట్ డ్రగ్స్ అంటే ఏంటి? అనే దాంతోటి మొదలుపెట్టాలి. అంటే మత్తు పదార్థాలు. గతంలో అంటే చరిత్రలో డ్రగ్ అడిక్షన్‌కి సంబంధించినటువంటి విషయాలేమన్నా ఉన్నాయా? దానికి రీజన్స్ ఏంటి? అంటే యువత లేకపోతే సీనియర్ సిటిజన్స్ గాని, యువత గాని, సీనియర్ సిటిజన్స్ కూడా ఈ అలవాటుంది. నల్లమందు అని చెప్పి ఒకటుంటుంది. ఆ నల్లమందుని వీళ్ళు లేకపోతే నస్యం అని చెప్పి ముక్కులో పెట్టుకొని పీలుస్తుంటారు. ఇలాంటి డ్రగ్ అడిక్షన్ సీనియర్ సిటిజన్స్‌కి కూడా ఉంటుంది. అలాగే యూత్‌కి ఉంటుంది. అండ్ అమ్మాయిల్లో ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కాబట్టి ఆ రీజన్స్ ఏంటి? సో, సివి ఆనంద్ గారు చెప్పినట్టుగా అమీర్‌పేట్‌లో ఉన్నటువంటి ప్రతి విమెన్స్ హాస్టల్‌లో కనీసం 50% మంది ఈ డ్రగ్స్‌కి బానిసయ్యారు. సో, ఆ రీజన్స్ ఏంటో చెప్పాలి. ఎందుకు ఇలా డ్రగ్స్‌కి బానిసవుతున్నారు? సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి? సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? తర్వాత అసలు ఈ ఫెమిలియల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇటువంటి అంశాలన్నిటి నేపథ్యంలో రాయాల్సుంటుంది. తర్వాత డ్రగ్ ప్రోన్ రీజియన్స్ కొన్ని ఎక్కువగా ఈ మత్తు పదార్థాలకి బానిసైనటువంటి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పాకెట్స్‌లో ఎక్కువగా ఉంటారు. సంథింగ్ లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, శ్రీకాకుళం, విశాఖ రీజియన్ లేకపోతే మన ఆదిలాబాద్ జిల్లా అండ్ తర్వాత మన హైదరాబాదు. ఇక్కడ డ్రగ్ ప్రోన్ రీజియన్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి అనే పాయింట్ కూడా ఒకటి రాయొచ్చు. దెన్ డ్రగ్ ఎకానమీ అంటే ఈ డ్రగ్స్‌లో భాగంగా ఎంత పెడ్లింగ్ అవుతుంది? దాని వాల్యూ ఎంత? అంటే కొన్ని సందర్భాల్లో గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్ అవ్వడానికి ముందు కరెక్ట్‌గా దానికి ముందు 3,000,00,00,000 విలువ చేసేటటువంటి డ్రగ్స్‌ని తగలబెట్టొచ్చారు. ఆ తర్వాత విజయవాడలో 27,000,00,00,000 డ్రగ్స్‌కి సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరిగింది. అది కన్ కన్ అది పట్టుకున్నారు. సో, అలాగే మరి అంటే దీని వెనక ఇంత డబ్బులున్నాయి. బిలియన్ల కోట్ల రూపాయల డబ్బులున్నాయి. సో, ఆ డ్రగ్ ఎకానమీ ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే డ్రగ్స్ చుట్టూ ఎంత డబ్బులు తిరుగుతున్నాయి.
దెన్ ఈ డ్రగ్స్ తినడం వల్ల, డ్రగ్స్‌కి అడిక్షన్ అవ్వడం వల్ల ప్రభావం ఏంటి? సొసైటీ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? వాళ్ళ ఫ్యూచర్ మీద వ్యక్తిగతంగా ఆ డ్రగ్స్‌కి బానిసైన వాళ్ళ యొక్క వ్యక్తిగత శారీరక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ ఇంపాక్ట్ గురించి రాయాలి. తర్వాత డ్రగ్ నిషేధానికి సంబంధించి ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికెంట్ డ్రగ్స్ అనేటటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మనకి రాజ్యాంగంలో ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో. దాని గురించి మెన్షన్ చేయాలి. స్టాట్యుటరీ ప్రొవిజన్స్ గురించి మెన్షన్ చేయాలి. అంటే ప్రభుత్వం దీన్ని నివారించడానికి చేపట్టినటువంటి చట్టాలు. తర్వాత గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి చెప్పాలి. డ్రగ్ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన చేపట్టినటువంటి చర్యలు, చొరవలు. అండ్ తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్. అంటే ఇన్ని చట్టాలున్నాయి. రాజ్యాంగంలో కూడా దీనికి ఆదేశ సూత్రాల్లో పెట్టారు. ఈ మత్తు పదార్థాలు నిషేధించాలని చెప్పి. అండ్ ప్రతిరోజు మనం అందరి దగ్గర వింటూనే ఉంటాం. దీన్ని డ్రగ్స్ నిషేధించాలి అని చెప్పి అవగాహన బానే కూడా ఉంది. కానీ ఈ ఇనిషియేటివ్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దానికి కారణాలేంటి? అండ్ వే ఫార్వర్డ్ ఒకటి చెప్పాలి. వే ఫార్వర్డ్ అంటే అసలు సమర్థవంతంగా ఈ డ్రగ్ నిషేధాన్ని ఏ విధంగా అమలు చేయాలి? కేవలం పెడ్లర్స్‌ని మాత్రమే పనిష్మెంట్ చేస్తే సరిపోతుందా? డ్రగ్స్‌కి బానిసైన వాళ్ళని కూడా పనిష్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఇట్లా వే ఫార్వర్డ్ చెప్పాలి. సో, కంక్లూజన్ ఒకటి తీసుకోవాలి. సో, సపోజ్ మన ఈ ఇనిషియేటివ్స్‌లో, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్‌లో మీరు కొన్ని వాల్యూ పాయింట్స్ రాయొచ్చు. ఇప్పుడు మణిపూర్‌లో మీరా పేబీ అనే ఒక ప్రయోగం ఉంది. అంటే అక్కడ పోలీసులు తల్లిదండ్రుల సహకారంతోటి డ్రగ్స్‌కి బానిసైనటువంటి పిల్లల్ని రక్షిస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటున్నారు. అలాగే రీసెంట్‌గా ప్రహరీ అనేటటువంటి ప్రోగ్రామ్‌ని తెలంగాణలో ప్రారంభించారు. సో, కాబట్టి ఈ నేపథ్యంలో ఆ ఇనిషియేటివ్స్ ఎన్ని చేపట్టినా గానీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి అనేటటువంటి పాయింట్ తీసుకురావాలి. సో, ఈ ఆపరేషన్ ప్రహరీ క్లబ్స్ తెలంగాణ గవర్నమెంట్‌లో ఏర్పాటు చేయడం. వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇటువంటివన్నీ రాస్తూ కంక్లూజన్‌లో ఒక రాజకీయపరమైనటువంటి నిబద్ధత ఉంటేనే ఈ డ్రగ్స్ ప్రొహిబిషన్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పి కంక్లూజన్ చేస్తాం. సో, మరి కంక్లూజన్ చేసినప్పుడు మరి ఒక ఆన్సర్ రాయడానికి స్టాండర్డ్ స్ట్రక్చర్ ఏమన్నా ఉంటుందా? అంటే ఒక ఆన్సర్‌లో కంపల్సరీగా ఈ 4 పాయింట్లు ఉండేటట్టు చూడండి. 4 సీస్ అని అంటాం. అంటే ఫస్ట్ యూ హావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎ కాంటెక్స్ట్. అది ఇంట్రడక్షన్‌లో ఉండాలి. అంటే ఈ డ్రగ్స్‌కి సంబంధించినటువంటి రీసెంట్ ఈవెంట్‌ని గాని, బ్యాక్‌గ్రౌండ్‌ని గాని చెప్పాలి. మీరు ఈ రీసెంట్ ఈవెంట్‌లో భాగంగా మోస్ట్ రీసెంట్‌గా ఉన్నటువంటి అంశం ఇది. ఇది జూలై 12వ తారీఖున 2024 తెలంగాణ ప్రభుత్వం జీవో 20 ద్వారా ఈ ప్రహరీ క్లబ్‌లు ప్రతి స్కూల్లోనూ ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. తద్వారా డ్రగ్ అబ్యూస్‌ని కంబాట్ చేయాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. సో, కాబట్టి ఆ ప్రహరీ క్లబ్‌ల గురించి రాస్తే ఎగ్జామినర్‌కి కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు అందరూ ఇదే రాయాలని కాదు. గుర్తున్న వాళ్ళు రాస్తారు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరైనా రాసుకోవచ్చు. ఆ టైంకి ఎగ్జామ్ నాటికి ఇంకొకటి ఏదైనా కొత్త విషయం వస్తే అది కూడా రాసుకోవచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో స్టార్ట్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. రాజ్యాంగ నిబంధన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి రిఫరెన్స్ ఇస్తూ మొదలుపెట్టొచ్చు. సో, అట్లా ఈ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తాం. డ్రగ్ అబ్యూస్, దాని నిషేధం అనేటటువంటి అంశం గురించి. కాన్సెప్ట్‌లో రెండో సి ఏంటంటే కాన్సెప్చువలైజింగ్, మెయిన్ బాడీలో కాన్సెప్చువలైజింగ్ చేయాలి. అంటే దానికి సంబంధించిన ఫీచర్స్ గాని, ప్రిన్సిపల్స్ గాని, క్యారెక్టరిస్టిక్స్ గాని ఇటువంటివొస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇంటాక్సికెంట్ డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ రాయాలి. సోషల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్, జియోగ్రఫికల్ డైమెన్షన్. ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు సపోజ్ డ్రగ్ ప్రోన్ రీజియన్స్ గురించి చెప్పాను. దాని గురించి మెన్షన్ చేయాలి. తర్వాత కాన్సిక్వెన్సెస్‌లో ప్రోస్ అండ్ కాన్స్, మెరిట్స్ అండ్ డీమెరిట్స్, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇటువంటివి వస్తాయి. అంటే డ్రగ్స్ కన్జంప్షన్ చేయడం వల్ల కలిగేటటువంటి నష్టాలు, సవాళ్ళు, దాన్ని నిషేధించినప్పటికీ ఎదురయ్యేటటువంటి ఫెయిల్యూర్స్ ఇటువంటి అంశాలండి. తర్వాత కాంటెంపరరీనెస్ అంటే గివింగ్ ద రీసెంట్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక సమకాలీన ఉదాహరణ ఇస్తూ ఆహ్, ఎక్కడైనా ఇవ్వచ్చు మీరు. అది ఇంట్రడక్షన్‌లో నేను చెప్పినటువంటి ఈ ప్రహరీ క్లబ్‌ల గురించి రిఫరెన్స్ ఇయ్యొచ్చు. లేకపోతే ఈ మిగతా కాన్సిక్వెన్సెస్ గురించి, కాన్సెప్ట్ గురించి రాసేటప్పుడు ఇవ్వచ్చు. దెన్
తర్వాత కొన్ని ప్రశ్నలకి ఛాలెంజెస్ రాస్తూ ఉంటాం. అంటే ఒక విషయం ఎందుకు ఫెయిల్ అయింది? ఇప్పుడు సపోజ్ ఇక్కడ డ్రగ్ సంబంధించినటువంటి అంశంలో లైక్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఫెయిల్ అయినాయి అని చెప్పాం. సో, ఆ ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి? ఈ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ ఇది ఛాలెంజెస్ అవుతుంది. సో, ఆ ఛాలెంజెస్‌ని మరి ఏ విధంగా ఎదుర్కోవడం జరుగుతుంది? అనంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆహ్, ఈ ఛాలెంజెస్‌ని రాయడానికి స్టాండర్డ్ ఫార్మాట్ ఏంటి? లైక్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. అంటే రాజకీయ నిబద్ధత లేకపోవడం అనమాట. సో, రాజకీయ నిబద్ధత అంటే ఏంటి? అంటే ఈ లైక్ గవర్నమెంట్‌లో ఉండే మంత్రులకు గాని, రాజకీయ నాయకులకు గాని ఒక ప్రోగ్రామ్‌ని సక్సెస్ చేయడంలో ఇష్టం ఉండదు. ఇప్పుడు సపోజ్ ప్రజలు అజ్ఞానంలో ఉంటేనే ఈ రాజకీయ నాయకులకి ప్రయోజనం. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడూ ఉన్న వ్యవస్థలు మార్చాలనుకోరు, సంస్కరించాలనుకోరు. ఎక్కువగా దాన్ని కొనసాగించాలని కోరుకుంటారు. అండ్ స్వయంగా రాజకీయ నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో పరోక్షంగా డ్రగ్ వ్యాపారంలో కూడా ఇమిడి ఉండొచ్చు. కాబట్టి సింపుల్‌గా ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్‌ని పెట్టాలి. అండ్ బ్యూరోక్రాటిక్ ఈవిల్స్. అధికారుల్లో ఉన్నటువంటి లోపాలు. అంటే అధికారులు అమలు చేయాలి. యాంటీ డ్రగ్ పాలిసీని అమలు చేయాలి. కానీ అధికార వ్యవస్థలో ఉండేటటువంటి కిక్ బ్యాక్స్ కారణంగా గాని, అంటే లంచాలు, బంధుప్రీతి, సెల్ఫ్ అగ్రాండైజ్‌మెంట్ అంటే స్వప్రయోజనాల కోసం పనిచేయడం, సీక్రెసీ రహస్యంగా పనిచేయడం, ఎలీట్ నేచర్ అంటే మేము ఉన్నతులం అనేటటువంటి భావన కలిగి ఉండడం, ఇటువంటియన్నీ బ్యూరోక్రాటిక్ ఈవిల్స్. కాబట్టి అధికారులు జనరల్‌గా వాళ్ళని ప్రలోభపెట్టొచ్చు, లొంగదీసుకోవచ్చు. అండ్ మూడో యాస్పెక్ట్ ఏందంటే మనకి పీపుల్స్ ఇష్యూస్ ఉన్నాయి. పీపుల్స్ ఇష్యూస్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్ పట్ల అవగాహన లేకపోవడం. అంటే డ్రగ్స్ తీసుకుంటే అది నేరం. డ్రగ్స్ తీసుకుంటే భవిష్యత్తులో నాశనం అయిపోతాం. ఆరోగ్యం పాడైతది. ఈవెన్ సూసైడ్ కూడా చేసుకుంటాం. అనేటటువంటి అంశాల మీద చాలామందికి అవగాహన ఉండదు. అండ్ ఈ డ్రగ్ మినాస్‌ని ఎరాడికేట్ చేయడంలో ప్రజా భాగస్వామ్యం లేకపోవడం. ల్యాక్ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేషన్. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. ఇటువంటి అంశాలన్నీ వస్తాయి. తర్వాత రిసోర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రిసోర్స్ ప్రాబ్లమ్స్ అంటే మెన్, మనీ అండ్ మెటీరియల్ 3 ఎమ్స్ ఉంటాయి. మెన్ అంటే హ్యూమన్ రిసోర్స్, మనీ అంటే ఫైనాన్షియల్ రిసోర్స్, మెటీరియల్ అంటే ఫిజికల్ రిసోర్సెస్. సో, ఇలాంటి ఇష్యూస్‌ని హ్యాండిల్ చేయడానికి ఈ రిసోర్సెస్‌లో లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యే. అంటే నీకు ఏ ఇష్యూ మీద ఛాలెంజెస్ రాయమని లేకపోతే ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏం రాయాలో తడువుకుంటున్నప్పుడు ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వండి. పొలిటికల్ విల్ లేకపోవడం. అది మీరు ఏదైనా సరే కంపల్సరీగా ఈ పాయింట్ ఉంటుంది. బ్యూరోక్రాటిక్స్ ఈవిల్స్ అంటే ఉద్యోగస్వామ్య వ్యవస్థలో ఉండేటటువంటి సంక్షోభాలు. పీపుల్స్ ఇష్యూస్, తర్వాత రిసోర్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు హెల్త్ గురించి క్వెషన్ వచ్చిందనుకోండి. ఆ హెల్త్‌లో భారతదేశంలో హెల్త్ సెక్టార్ సక్రమంగా లేదు. ఇదే ప్రాబ్లమ్స్ రాయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు. సేమ్ ప్రాబ్లమ్స్. లేకపోతే ఒక ఆహ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సక్రమంగా అమలవ్వట్లేదు. సేమ్ రీజన్స్. కాబట్టి ఈ ఛాలెంజెస్ అనేవి ఎక్కడైనా మీకు కనపడితే రాయాల్సొస్తే జనరల్ ఎస్సే లాంటి దాంట్లో రాయాల్సొస్తే ఈ స్టాండర్డ్ ఫార్మాట్‌ని ఫాలో కండి. సో, వే ఫార్వర్డ్ అంటే దీనికి ఒక స్టాండర్డ్ స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు వే ఫార్వర్డ్ రాయాలి. ఏమన్నా సూచనలు చేయాలి. మరి ఆ సూచనలు చేయాల్సొచ్చినప్పుడు దీనికి అనుసరించాల్సిన స్టాండర్డ్ స్ట్రాటజీ ఏంటి? యూ ఆర్ సపోజ్డ్ టు ఫాలో ద 4 పీస్. 4 పీస్ అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్‌షిప్. అంటే ఏదైనా ఒక సమస్యని పరిష్కరించడానికి ఓన్లీ గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ మాత్రమే సరిపోదు. ప్రైవేట్ రంగం కూడా సహకరించాలి. ప్రజలు కూడా సహకరించాలి. కాబట్టి పీపీపీని దాటి పీపీని అనేటటువంటి వ్యూహాన్ని అనుసరించాలి. ఇప్పుడు జనరల్‌గా డ్రగ్ మినాస్‌ని అరికట్టడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ రంగం, కార్పొరేట్ సెక్టార్‌ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి. అలాగే ఈ ప్రోగ్రామ్స్‌ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్మార్ట్ పద్ధతిని అనుసరించాలి. స్మార్ట్ పద్ధతి అంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్‌పరెంట్ మోడల్ అనమాట. అంటే పరిపాలనా యంత్రాంగం ఈ వ్యవస్థలని మెరుగుపరచడానికి సరళంగా ఉండాలి, నైతికంగా ఉండాలి, జవాబుదారీతో ఉండాలి, స్పందనాత్మకంగా ఉండాలి, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి.
అండ్ తర్వాత హెచ్ఆర్ విషయంలో, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్, కెపాసిటీ బిల్డింగ్ చెప్పాలి, సెన్సిటివిటీ ట్రైనింగ్ అనాలి. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి? ఈ డ్రగ్ మినాస్ని అరికట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఉద్యోగులకి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. సెన్సిటివిటీ ట్రైనింగ్ అంటే ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడం, అధికారులకి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకొచ్చి రహస్యంగా పనిచేయడం కాకుండా, లేకపోతే బంధుప్రీతితో కాకుండా, లంచాలను తీసుకోకుండా వాళ్ళ యాటిట్యూడ్ని మార్చాల్సి ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ రిసోర్స్ క్రంచ్ ఒకటి ప్రాబ్లం ఉంది కదా, బడ్జెటరీ అలొకేషన్స్ పెంచాలి అని చెప్పాలి. ఫైండింగ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ అని చెప్పాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో పార్టిసిపేటరీ ఇంప్రూవ్మెంట్. అంటే పార్టిసిపేటరీ ఇంప్రూవ్మెంట్ అంటే ప్రజా భాగస్వామ్యంతో, ప్రైవేటు భాగస్వామ్యంతో, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచాలి. సో ఫైనల్గా ప్రజెంటేషన్ ఏం జరగాలి అంటే, ఇట్లా మనం కొన్ని స్టాండర్డ్ ఐటమ్స్ని తయారు చేసుకున్నాం. త్రూ ది ఆన్సర్ రైటింగ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ప్రజెంటేషన్. ఎస్సే రాసేటప్పుడు 50 మార్కులు, 800 పదాలు. ఎస్సేకి 800 పదాలు. అదే మనం పేపర్ 2 నుంచి 5 6 వరకు రాసేటప్పుడు ఈచ్ క్వశ్చన్కి 8 మినిట్స్. వర్డ్ లిమిట్ అయితే ఎస్సేకి 800 పదాలు ఉండాలి, మామూలు క్వశ్చన్ అండ్ ఆన్సర్కి అయితే 200 పదాల్లో ఉండాలి. సో ఈ నేపథ్యంలో మీరు ఈ టైం లిమిట్ పాటించేటటువంటి విధంగా మీకు సపోర్ట్ చేయడానికి ఒక టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. డైలీ టెస్టులు, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ తీసుకోవాలి, పీర్ ఇవాల్యుయేషన్ తీసుకోవాలి. వీకెండ్ టెస్టులు 15 క్వశ్చన్స్తో ఉంటాయి. డైలీ టెస్టులు అయితే 5 క్వశ్చన్స్తో ఉంటాయి. వీకెండ్ టెస్టులు 15 క్వశ్చన్స్తో ఉంటాయి. 3 అవర్స్లో రాయాలి. థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ అంటే మేము ఇవాల్యుయేషన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాం. అంటే మీ అంతట మీరు, లేకపోతే మీ పీర్ ఇవాల్యుయేషన్ కాకుండా. సో ఫర్ యువర్ కన్వీనియన్స్ వీ హ్యావ్ ఎ టెస్ట్ సిరీస్ డైలీ అండ్ వీకెండ్. సో కాబట్టి వీటిని బేస్ చేసుకుని మీరు ఈ హిట్ 4 ఈ ప్రోగ్రామ్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఇటువంటి పద్ధతిలో మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 to 6కి సంబంధించినటువంటి అంశాలు హిట్ 4లో ఉంటాయి. అంటే జనరల్ ఎస్సే దీంట్లో కలిపి ఉండదు. దీనికి 9999 దీని ఫీజు, ప్లస్ 18% జీఎస్టీ కూడా ఉంటుంది. స్ట్రాటజీ సెషన్, దీనికి ఫ్రీ స్ట్రాటజీ సెషన్. అంటే హిట్ 4లో అనుసరించేటటువంటి 25 రోజుల ప్రోగ్రాము, 75 యూనిట్లు, 750 ప్రశ్నలు సమాధానాలు. ఈ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది మీకు 21 జూలై 2024 రోజున, సండే రోజున మార్నింగ్ 8 to 1 చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్లోను, ఆఫ్లైన్లో ఉంటుంది. క్లాస్ రూమ్ అయితే బిసైడ్ సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఆన్లైన్ అయితే జూమ్ లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చాం, అక్కడ క్లిక్ చేసి ఆ జూమ్ లింక్ని కూడా పొందొచ్చు. మీరు దీనికోసం మళ్ళీ కాల్ చేయక్కర్లేదు, ఇన్స్టిట్యూట్కి కాల్ చేయక్కర్లేదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఆ జూమ్ లింక్ కూడా అందులోనే అందుబాటులో ఉంటుంది.